ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూలో ఆ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వారి కుటుంబాల మీద చేసినటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏబిఎన్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నప్పుడు పోలీసులందరూ కూడా దాని దరిదాపులకు కూడా పోనివ్వకుండా నిలిపివేసిన సంగతి ఆ రోజు పత్రికల వారందరూ కూడా చూశారు. అక్కడ ఏ సిబ్బందిని ఆపింది లేదు, పెట్టింది లేదు. మరి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రాధాపాలెం 5వ పోలీస్ స్టేషన్లో నాయకులందరూ కలిసి కూడా రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి, వారు మాట్లాడినటువంటి అసభ్యమైనటువంటి పలుకుల మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇచ్చినటువంటి అర్జీలకు కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేనందువల్ల ఈరోజు నాయకులందరితో కార్యకర్తలు అందరూ కూడా ఎస్పీ గారిని కలిసి ఆ విషయమే మాట్లాడాలని ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారితో నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడి ఈ కార్యక్రమం మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారు అని అంటే వారు ఈ రోజుకి కూడా ఏ చర్యలు తీసుకున్నామనేది మౌఖికంగా చెప్పలేదు. మరి అదేవిధంగా మీకు మెసేజ్ వస్తుందండి అని చెప్పి వారి దగ్గర గోవర్ధన్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ తీసుకొని పంపించి వేయటం జరిగింది. మేమందరం మాట్లాడుతున్నది ఒకటే, ఎవరైనా సరే జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి భాష ఉన్నట్లయితే ప్రతి ఒక్క విద్యాధికుడు చదువు సంధ్యలు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని మనవి చేస్తూ, అయ్యా మీరు చెట్లు వేయడానికి ఎవరు అభ్యంతరం చెప్పలా, గంగిరేం చెట్లకి కానగ చెట్లకి చెట్టు 5,000 అంటే పల్లెటూళ్ళల్లో కూడా నవ్వుకుంటున్నారు. ఎక్కడ పట్టినా ఉండయి. గంగిరేం చెట్టు లేదంటే కానగ చెట్టు 5,000 రూపాయలు నాటేదానికి కూడా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని మున్సిపాలిటీ వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. సమాధానం మీరు చెప్పగలిగితే చెప్పండి, అంతే తప్ప మీరు అడగటం లేదు, మీరు చెందటం లేదంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడే చూపించారు. 3 మాసాల క్రితం అడిగితే ఈ రోజుకి కమిషనర్ గారు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదని, మరి దానికి సమాధానం ఆయన చెప్పి తీరాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముక్త కంఠంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరటం జరిగిందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.